ప్రజల సొత్తు జోలికి వస్తే తాట తీస్తామన్నారు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. నెల్లూరు జిల్లా పొదలకూరులోని సత్యనారాయణ లేఅవుట్లోని ప్లాట్లను కొందరు ఆక్రమించారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లగా స్వయంగా వెళ్లి పరిశీలించారు. తప్పుడు పత్రాలు సమర్పించిన పంచాయతీ సెక్రటరీ ఇప్పటికే సస్పెండ్ చేయాలని తెలిపారు. లేఅవుట్లను కబ్జా చేస్తే తాట తీస్తామన్నారు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. లేఅవుట్లలో అక్రమాలు పెరిగిపోయినాయి. 10% వదలకుండా ఇల్లీగల్గా చేసేవాళ్ళు కొంతమంది, 10% వదిలినట్టు చూపించి మళ్ళీ అమ్మేయటం. ఇది దుర్మార్గం. దుర్మార్గం అంటే ఇక్కడ 286 అంకణాలు ఈ లేఅవుట్లో పంచాయతీకి 10% వదిలింది చూపించారు. ఇంచుమించు 3-4 కోట్లు చేస్తుంది. ఇక్కడ 5 ఎక్కడ ఓపెన్ స్పేస్ లేదు. మళ్ళీ తప్పుడు పత్రాలు రాసేసి పేర్లు మార్చుకున్నారు. నిన్న కోర్టు మందలిచ్చింది. పంచాయతీ సెక్రటరీ 2 రకాలుగా పంపించాడని కోర్టు మందలిచ్చిన తర్వాత పంచాయతీ సెక్రటరీ సస్పెండ్ అయినాడు. ఆల్రెడీ కోర్టు ఇచ్చింది. ఇది పంచాయతీ స్థలం అని కోర్టు ఇచ్చింది. మళ్ళీ రికార్డులు మార్చి మళ్ళీ ఇంకొక దొంగ పట్టా చూపించినారు. ఏంటిది? నేను ఒకటే చెప్తుండా, ఎవరైనా సరే పబ్లిక్ ప్లేసులు ఆ 10% ఆ పిల్లలు ఆడుకునేదానికి, ఒక గుడి కట్టుకునేదానికి, ఒక బడి కట్టుకునేదానికి 386 అంకణంస్ ఎవడబ్బా సొత్తు? అసలు అధికారులు ఏం చేస్తున్నారు? నేను అందుకే చెప్పా, ఇప్పుడు ఆ కాంపౌండ్ వాళ్ళకి ఎస్టిమేట్ వేయించమని చెప్పా. కాంపౌండ్ వాళ్ళు కట్టించుకోండి. అసలు పబ్లిక్కి ఇది ఉండాలా, ఆ పట్టుదల ఉండాలా. ఇది మీ స్థలం, అది ప్రజల సొత్తు. అది ఎవడో ఒకడొచ్చి తప్పుడు పనులు చేస్తూ ఉంటే